అన్ని పూజలలో మొదటి పూజ అందుకునేవాడు. తన నామస్మరణతో విఘ్నాలన్నీ తొలగించేవాడు. తేజోమయ రూపం పరమశివుడు, పార్వతీదేవుల కుమారుడు విఘ్నేశ్వరుడు. చెడుల్ని బాధల్ని పోగొట్టి విజయాలన్నీ మనకు అందించేవాడు విఘ్నేశ్వరుడు. వినాయకుడికి చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నా సరే ఈ క్షేత్రం చాలా ప్రత్యేకం. ఈ క్షేత్రంలో వినాయకుని విగ్రహం రోజు రోజుకి సైజు పెరగడమే కాదు, నీటిలో ఎప్పుడు తేలియాడుతూ ఉంటుంది. వినాయకుని పొట్టకి ఒక పాము చుట్టుకుని ఉంటుంది. ఆ పాము ఈ క్షేత్రంలో తిరుగుతూ ఉంటుందట. అంతేకాదు, ఈ పాము తల మీద మణి కూడా ఉంటుంది. ఇంకా ఈ క్షేత్రంలో ఎవరైనా అబద్ధం చెప్తే కష్టాలతో ఇబ్బంది పడక తప్పదట. ఇంతకీ ఆ గుడి ఏంటి, ఎక్కడుంది, ఒకసారి ఇప్పుడు చూద్దాం. వినాయకుడికి చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నా సరే కాణిపాక క్షేత్రం చాలా ప్రత్యేకం. ఇప్పటికీ ఆ విఘ్నేశ్వరుడు ఈ విగ్రహ రూపంలో ఇక్కడే కొలువై ఉన్నాడని భక్తుల నమ్మకం. ఇది ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఉంది. అసలు ఈ క్షేత్రం వెనుక కథ ఏంటి ఇప్పుడు చూద్దాం. విహారపురి అనే ఒక ఊరిలో ముగ్గురు అన్నదమ్ములు నివసించేవారు. ఈ ముగ్గురు వైకల్యంతో బాధపడేవారు. ఈ ముగ్గురు అన్నదమ్ములకి ఒకరు మూగ, మరొకరు గుడ్డి, ఇంకొకరు చెవిటితో బాధపడేవారు. వీరు వైకల్యంతో ఎంత బాధపడుతున్నా సరే కష్టపడి పని చేసుకుంటూ జీవించేవారు. వీరికి ఉన్న కొంచెం పొలంలోనే ముగ్గురు కలిసికట్టుగా వ్యవసాయం చేసుకునేవారు. అలా ఉండగా ఒకసారి ఈ ఊరికి తీవ్రమైన కరువు ఏర్పడింది. అది ఎంతటి కరువు అంటే తాగడానికి కూడా నీరు దొరకని పరిస్థితి. ఆ ఊరి ప్రజలందరూ తిండి దొరక్క చాలా తీవ్రమైన ఇబ్బంది పడుతున్న రోజులవి. ఇక వైకల్యంతో ఇబ్బంది పడుతున్న ఆ ముగ్గురు అన్నదమ్ముల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారు సాగు చేస్తున్న పొలంలో ఒక బావి ఉండేది. కరువు వల్ల అది కూడా ఎండిపోయింది. జనరల్గా బావిలో నీరు ఇంకిపోతే ఏం చేస్తాం, బావిని మరికొంత కిందకి తవ్వుతాం. ఆ విధంగానే ఆ ముగ్గురు అన్నదమ్ములు కూడా బావిని మరికొంత కిందకి తవ్వడం మొదలుపెట్టారు. అలా గుణపంతో తవ్వుతున్నప్పుడు వారికి రాయి మీద గుణపం తగిలిన శబ్దం వచ్చింది. అలా శబ్దం రావడంతో బావిలో రాయి ఉందని భావించి ఆ రాయిని బయటకు తీసి బావిని మరికొంత కిందకి తవ్వుదామని మిగిలిన అన్నదమ్ములు కూడా బావిలోకి దిగారు. రాయిని బయటకు తీద్దామని మరొకసారి గుణపంతో గట్టిగా కొట్టడంతో రాయికి గుణపం దెబ్బ గట్టిగా తగిలి బావిలో ఉన్న మట్టి రక్తంతో తడిసినట్టు ఎర్రగా అయిపోయింది. కొద్దిసేపటికి మట్టిలోంచి రాయి బయటికి తీయగానే నీళ్లు ఊరడం మొదలైంది. ఆ నీరు ముగ్గురు అన్నదమ్ములకు తగలగానే వారికి ఉన్న వైకల్యం మొత్తం పోయింది. ఇప్పుడు ఆ రాయిని పూర్తిగా శుభ్రం చేసి చూడగానే అది వినాయకుడి విగ్రహం. మెల్లగా ఈ విషయం గ్రామంలో ఉన్న మిగిలిన ప్రజలందరికీ తెలిసింది. ఆ విగ్రహాన్ని బావి నుంచి బయటకు తీద్దామని ఎంత ప్రయత్నించగా వీలు కాలేదు. అంతేకాకుండా కాసేపటికి ఆ బావిలో నీటి మట్టం పెరిగి వినాయకుడు బావి పై అంచు వరకు వచ్చి ఆ నీటిలో తేలాడుతూ కనిపించాడు. ఈ అద్భుతాన్ని చూసిన ప్రజలు భక్తి పారవస్యంతో మైమరిచిపోయారు. ఇక్కడే తమ కోసం వినాయకుడు స్వయంభుగా వెలిశారని మురిసిపోయారు. వెంటనే ఆ గ్రామంలో ఉండే వేల మంది ప్రజలు వినాయకుడికి కొబ్బరికాయలు కొట్టడం మొదలుపెట్టారు. అలా వేల కొద్ది కొబ్బరికాయలు కొట్టడంతో ఆ కొబ్బరి నీళ్ళు 1 ఎకరం భూమి వరకు కాలువలా ప్రవహించిందట. ఇంతకీ ఆ క్షేత్రానికి కాణిపాకం ఎలా వచ్చిందో మీకు తెలుసా? కాణి అంటే పావు ఎకరం మడిభూమి లేదా మాగాణి అని అర్థం. అలాగే పారకం అంటే తమిళంలో నీళ్లు ప్రవహించడం అని అర్థం. అలా కాలువలో ప్రవహించిన కొబ్బరి నీటిని కాణిపారకం అన్నారు. తరువాతి కాలంలో దాని పేరు కాణిపాకంగా పేరు రూపుదిద్దుకుంది. 11వ శతాబ్దంలో కోలుతుంగ చోళుడు అనే రాజు ఇక్కడ ఆలయాన్ని నిర్మించినట్టు చరిత్ర తెలుపుతోంది. దాని తరువాత కాలంలో విజయనగర రాజులు ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేశారు. ఈ ఆలయంలో మరొక అద్భుతమైన విషయం ఏంటి అంటే ఇక్కడ వినాయకుని విగ్రహం ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తుంది. ఈ విషయాన్ని ఇక్కడ అధికారులు కూడా ధృవీకరించారు. సుమారు 50 సంవత్సరాల క్రితం స్వామివారికి చేయించిన వెండి తొడుగులు కొన్ని సంవత్సరాల తర్వాత సరిపోవడం లేదు. అలా ఒకసారి కాదు, 2 సార్లు కాదు, చాలాసార్లు దీన్ని ఇక్కడ అధికారులు గమనించారు. 1945, 2002 మరియు 2006లో చేయించబడిన వెండి తొడుగులు కొన్ని సంవత్సరాల తర్వాత విగ్రహానికి సరిపోకపోవడమే దీనికి నిదర్శనం అని అక్కడ అర్చకులు చెప్తున్నారు. కొన్నేళ్ల కిందట స్వామివారి బొజ్జ చిన్నదిగా ఉండేదట, కానీ ఇప్పుడు బొజ్జ పెద్దదిగా అయ్యిందని అక్కడ అర్చకులు చెప్తారు. ఈ సంఘటనలన్నీ గమనిస్తే విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడు ఈ ఆలయంలోనే ఉన్నారని విశ్వసించక తప్పదు. ఇప్పటికీ స్వామివారి విగ్రహం బావిలోనే ఉంటుంది. స్వామివారి పక్కనే ఉన్న మరొక బావిలో ఎలుక ఉంటుందట. అక్కడ మనకి ఇష్టమైన లేదా వినాయకునికి ఇష్టమైన పదార్థాన్ని వదిలేస్తే మనం కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని
భక్తుల ప్రగాఢ విశ్వాసం. వినాయక స్వామి వారి ఆలయం పక్కనే మణికంఠేశ్వర ఆలయం ఉంటుంది. ఆ ఆలయంలోని శివలింగానికి ఒక పాము పెనవేసుకుని ఉంటుందట. ఈ సంఘటన చాలాసార్లు చాలామంది భక్తులు చూశారట. విచిత్రం ఏంటి అంటే ఆ పాముకి తలపైన మణి కూడా ఉంటుందని చూసిన భక్తులు చెప్పడం విశేషం. ఈ కాణిపాక ఆలయానికి సత్యప్రమాణాల ఆలయం అని మరొక పేరు ఉంది. ఈ పేరు ఎలా వచ్చిందంటే ప్రతిరోజు ఆలయంలో సాయంత్రం 5 గంటల నుండి 5:30 వరకు ఈ సత్య ప్రమాణాలు జరుగుతూ ఉంటాయట. అవి ఎలా అంటే ఎవరైనా ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ లేదా ఒక వ్యక్తి మరొక వ్యక్తిని మోసం చేసినప్పుడు ఈ గుడిలోకి తీసుకెళ్లి ప్రమాణం చేయిస్తారు. ప్రమాణం చేసిన సందర్భంలో కూడా మోసం చేసిన వ్యక్తి తప్పు ఒప్పుకోకపోతే తరువాతి రోజుల్లో దేవుడు అతి దారుణంగా శిక్షిస్తాడని ఇక్కడి నమ్మకం. ఇంత మహిమగల ఆలయాన్ని ఒకసారైనా దర్శించాలి. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.